అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వినాయక చవితి వచ్చేస్తుంది కదా, సో దానికి నేను ఈ అరటి పిలకలు పేపర్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతూ ఉన్నాను. దీనికి మనం ముందుగా ఇట్లా ఒక వైట్ పేపర్లో అరటి ఆకు షేప్లో డ్రా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఫస్ట్ యూజువల్గా ఈ వైట్ పేపర్ మీదే పెయింట్ వేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే మనకి చార్ట్ పేపర్ దొరుకుతుంది కదా, అదైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ వైట్ పేపర్తో ఏంటంటే మళ్ళీ మనం దీని మీద కలర్స్ వేసుకొని అవన్నీ చేసుకోవాలి. సో ఇదేంటంటే బేసిక్గా చెప్పాలి అంటే ఇది జస్ట్ మనం చార్ట్ పేపర్ని కట్ చేసుకునే దానికి ఒక సపోర్ట్ లాగా అనమాట. సో ఇలా చేసుకొని ఇలా మధ్యలోకి ఒక మార్క్ లాగా వేసుకుని, అంటే ఫోల్డ్ చేస్తే ఒక మార్క్ పడుతుంది కదా, అది ఎందుకో కూడా చెప్తాను. ఇప్పుడు దీని లెంత్ చూసుకొని చార్ట్ పేపర్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇదో ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా కరెక్ట్గా వస్తుంది అనమాట. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా 2 ఫోల్డ్స్ మీదనే మనం చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో ఇది చూడండి, ఇలాగా దాన్ని మడిచేసుకొని మనం ఈ వైట్ పేపర్ని హాఫ్గా పెట్టుకొని దాంతో పెట్టి కట్ చేసేసుకోవడం అంతే. ఇలా వైట్ పేపర్ ఎందుకని చెప్పానంటే ఇదేం పెద్ద కాస్ట్ కాదు కదా, బట్ వేరే చార్ట్ పేపర్ అనుకోండి ఒక 10 రూపీస్ 15 రూపీస్ అట్లా ఉంటుంది. మనం కొంచెం తప్పుపోతే అది పాడైపోతుంది కదా, అందుకని ఇలా సులభంగా ఉండడానికి అనమాట. సో ఇలా చేసుకొని 2 ఫోల్డ్స్ వేసుకొని కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. అరిటాకు కాబట్టి కొద్దిగా కర్వ్స్ ఇచ్చుకోండి, అంటే మీకు వస్తే కనుక అట్లా కట్టింగ్లోనే చిన్న చిన్న కర్వ్స్ ఇచ్చుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. లేదు అంటే ప్లెయిన్గా అయినా బాగుంటుంది అనమాట. సో ఇలా అన్ని పేపర్స్ని కట్ చేసుకొని అట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇట్లా అన్ని అరిటాకుల్లాగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి చూసుకోండి. అండ్ 2 అరటి పిలకలు పెడతాం కాబట్టి రెండింటికి ఎన్ని కావాలో అన్ని చూసుకొని ఈక్వల్గా చేసుకోండి. సో కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, సో చూసేదానికి అందంగా ఉండడానికి కోసం అనమాట. అన్నిటినీ ఇట్లా మధ్యలోకి ఇట్లా మార్క్ ఇచ్చినట్టు చేయండి, సో దట్ ఆకు ఎఫెక్ట్ వస్తుంది. ఈ ఆకుని ఫోల్డ్ చేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇలా పేపర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి అరటి పిలకలు దొరకవు, సో అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ 3 డేస్ పెట్టుకుంటారు, కొంతమంది 9 డేస్ పెట్టుకుంటారు, అట్లాంటి వాళ్ళు ఇలాంటి ఆర్టిఫిషియల్గా పెట్టుకోవచ్చు. సో వాడిపోవు కాబట్టి మనం ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజులు అలాగే ఉంటాయి. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. ఇది మనం మన చేతులతో ఇంట్లోనే చేసుకోవడం వల్ల ప్రైస్ కూడా తక్కువ పడుతుంది. లేదు ఇట్లాంటి బయట కొనాలంటే కాస్ట్లీ అవుతాయి. అండ్ ఈ సైడ్లో మిగిలిపోయిన పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ పడేయకుండా పక్కనే పెట్టుకోండి జాగ్రత్తగా. అవి ఎందుకో కూడా చెప్తాను. సన్నగా గనక పేపర్ ఉంటే దాన్ని అట్లే పక్కన పెట్టుకోండి, కొంచెం పెద్దగా ఉంటే దాన్ని ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటే 2గా వచ్చేస్తాయి కదా. సో ఆ మిగిలిపోయినవన్నీ ఇట్లాంటి పొడుగ్గా కొంచెం కట్ చేసి పెట్టేసుకోండి. సో అవి ఎందుకంటే మనం ఆకుకి సపోర్ట్ కోసం ఇవ్వడానికి అండ్ ఆకు టెక్స్చర్ లాగా కనిపించడం కోసం అనమాట. అంటే ఒరిజినల్గా ఉన్న ఆకు ఎలా ఉంటుందో వెనకాల ఒక కాడలాగా ఉంటుంది కదా, సో దానిలాగా కనిపించడానికి. అయితే దాన్ని ఎలా చేయాలంటే ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇదో వీడియోలో చూపిస్తున్నట్టు కార్నర్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రండి. చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా వచ్చేటట్టు చూసుకోండి. ఇది కొద్దిగా థిక్ పేపర్ కాబట్టి కొంచెం లావుగా వస్తుంది. అదే క్రేప్ పేపర్ అట్లాంటి కొంచెం పల్చగా ఉన్న పేపర్స్ అయితే సన్నగానే వస్తాయి. సో ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి, అంటే ఒక సిగరెట్ ఫోల్డింగ్ లాగా వస్తుంది, బట్ కొంచెం పొడుగ్గా రావాలన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా తిప్పుకుంటూ కనుక చేసుకుంటూ వచ్చేస్తే లూజ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటే ఇలా పొడుగ్గా వచ్చేస్తుంది. సో ఇలా చేసుకున్న దాన్ని కార్నర్లో మనం ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసేయాలి. సో కొంచెం ఒక 1 మినిట్ అట్లా పట్టుకుంటే ఆరిపోతుంది. సో ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. మీకు అంతగా రాకపోతే ఇలాగ ఏదైనా ఒక సన్న స్టిక్ లాంటి దాంతో కూడా చేసుకోవచ్చు ఫోల్డింగ్. అంటే ఇది జస్ట్ ఒక టిప్ లాగా చెప్తున్నాను. సో ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత గమ్ తీసుకొని, అంటే ఫెవికాల్ తీసుకొని ఈ ఆకులకి వెనక భాగానికి
ఈ స్టిక్స్ని అంటించుకోవాలి. ఇలాగా చూడండి, ఫస్ట్ ఫెవికాల్ అప్లై చేసుకొని దాని మీద ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఫెవికాల్ ఎక్కువ వేయండి, ఎందుకంటే కొద్దిగా లావుగా ఉంటాయి కదా వెనక. సో తక్కువ వేసినప్పుడు అటు ఇటు కదిలిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఫెవికాల్ని దాన్ని అంటించేసేయండి. సో ఇలా అన్ని ఆకులకి సైజుని బట్టి ఇవి పెట్టేసుకోండి. దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది, అదే చెప్పాను కదా, ఇది ఆకు కొద్దిగా ఎఫెక్ట్ వచ్చేదానికోసం ఇది. మనము ఇలాంటివన్నీ కూడా మనకి టైంపాస్ అయిపోతాయి బాగా. అండ్ మనం ఓన్గా చేసుకుంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు వీళ్ళు చూసి మనల్ని ప్రైజ్ చేస్తుంటే కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనకి మెంటలీ హ్యాపీగా ఉంటుంది ఇట్లాంటి క్రాఫ్ట్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటాయి కూడా. సో ఇవన్నీ చూసారు కదా, మొత్తంకి ఇలాగ అతికిచ్చేసి కాసేపు బయట పెట్టేసేయండి, అంటే బాగా ఆరిపోతాయి. సో ఇప్పుడు ఈ బైండింగ్ వైర్స్ ఉంటాయి కదా, వాటిని ఒకటి తీసుకోండి. అండ్ తర్వాత ఈ బైండింగ్ టేప్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ తీసుకోండి. గ్రీన్ కలర్ లేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు, బట్ అది ఉంటే కొద్దిగా న్యాచురల్గా అనిపిస్తుంది, అంతే, కొద్దిగా సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇలాగా ఈ బైండింగ్ వైర్ని ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇట్లా వంచేసుకొని అది ఎందుకు కూడా చెప్తాను. ఇట్లా వంచేసుకొని మొత్తం టేప్ చుట్టేయండి. చూసారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా దీని లోపలికి పంపించండి. అంటే లోపల హాలో ఉంటుంది కదా, సో ఇది లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దండి. ఇప్పుడు దీన్ని ఇలా వంచేసేయండి, వంచి దానికి అతికిచ్చేయండి గట్టిగా. దానివల్ల ఏంటంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో రాకుండా అలానే ఉండిపోతుంది. సో ఎక్స్ట్రా కనుకుంటే కొంచెం అట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మనం చెట్టు చేసుకునేటప్పుడు ఎలా ఉపయోగపడుతుందో అలాగ మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని. సో ఇప్పుడు మనం ఈ కమ్మిని ఎందుకు పెట్టామో అర్థమైందా? సో మనం ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలి, ఆకు ఎలాగ ముందుకు రావాలి, ఎలాగ వంగు ఉండాలి అనే దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నార్మల్గా అయితే అంత రాదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, వెనక్కి కావాలంటే వెనక్కి, ముందుకు కావాలంటే ముందుకి, మధ్యలోకి కావాలంటే మధ్యలోకి, అట్లా మనం ఎలా కావాలంటే అలాగా ఆకు ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఆకుకి మామూలుగా ఆకులు అన్నీ నిటారుగా ఉండవు కదా, కొన్ని ఇట్లా వాలిపోయినట్టు ఉంటాయి. సో అట్లాంటి ఎఫెక్ట్ ఇవ్వడం కోసం అన్నమాట ఇది. సో ఇలా అన్నీ మనం చేసి పెట్టేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా మీకు, ఆ కమ్మిని అలాగైనా వదిలేయండి, లేదంటే గ్రీన్ టేప్ ఉంటే గ్రీన్ టేప్తో అయినా చుట్టి పెట్టేసుకోండి. సో కిందకి రాకుండా అది నీట్గా అట్లా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. లేటర్ ఆన్ మనం చేసుకోవచ్చు, ఎలా ఉపయోగపడుతుందో ఆ కమ్మి అలాగే యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మొత్తానికి అలా మనం వైర్స్ పెట్టేసుకున్నాం, అంటే ఆ ఇనుప కమ్మిని పెట్టేసుకున్నాము. అవంతా బాగా ఆరిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఒక ఎల్లో కలర్ పెన్సిల్ తీసుకొని, ఉంటే మీ దగ్గర పెన్సిల్ కానీ క్రేయాన్ కానీ, ఇలాగా ఒక ఆకుకి న్యాచురల్ లుక్ ఇచ్చేదానికి ఇలా గీతలు పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, అలాగనమాట. సో ఇక్కడతో ఇది కూడా అయిపోయింది. అండ్ తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా రోల్ లాగా తయారు చేసుకోండి, అంటే ఫెవికాల్ పెట్టేసి చేసేయండి. తర్వాత అది బాగా ఆరిన తర్వాత ఈ గ్రీన్ చార్ట్ పేపర్ తోటి దాన్ని కవర్ చేసేసేయండి. కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని ఎంత కావాలో అంత కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలాగా కట్ చేసేసుకొని దీన్ని రోల్ చేసేసుకోండి. మీకు పేపర్ అస్సలు కనిపించకుండా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా గ్రీన్ చార్ట్ని ఎక్కువగా తీసుకోండి, అంటే పొడుగు లెంత్లు అనమాట నేను చెప్పేది. కొద్దిగా ఎక్కువ తీసుకొని మనం కవర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగా ఫెవికాల్ పెట్టి దాన్ని రోల్ లాగా తయారు చేసేసేయండి. ఇది కొద్దిగా టైం పడుతుంది ఆరడానికి, అంటే లోపల థిక్నెస్ ఉంది కదా, సో దానివల్ల కొద్దిగా ఆరడానికి టైం పడుతుంది. సో దాన్ని అలాగే ఫోల్డ్ చేసేసి, అంటే నీట్గా ఇట్లా రోల్ చేసినట్టు చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి రెండిటిని. సో గట్టిగా రోల్ చేసేసుకోండి. అండ్ ఇది
జస్ట్ ఫెవికాల్ కాబట్టి వచ్చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకని దాన్ని ఏం చేస్తారంటే అది బయటకు రాకుండా రబ్బర్ బ్యాండ్స్ వేసేసుకోండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేస్తే స్టిఫ్గా అతుక్కుంటుంది అండ్ రోల్ ఇట్లా బయటకు వచ్చేయదు ఊడిపోయినట్టు. సో ఇలా వేసేసుకోండి. అది ఆప్షన్, మీకు కావాలంటే అలా వేసుకోండి, లేదంటే అది కొంచెం ఆరే వరకు అట్లా పట్టుకుంటే కూడా ఆరిపోతుంది. కానీ కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసేయండి దాన్ని, ఎందుకంటే ఇది మెయిన్ స్టిక్ కదా. సో అందుకనమాట ఇంతోండి ఇట్లా ఉంటుంది, ఓపెన్ హ్యాలోగా ఉంటుంది. అలా వద్దు అనుకుంటే ఇంకొంచెం పేపర్ని ఎక్కువ తీసుకొని అటు ఇటు దాన్ని కట్ చేసి లోపలికి తోపేయచ్చు. సో ఇదంతా ఆరిపోయిన తర్వాత మీకు బాగా కన్ఫర్మ్ అయిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ తీసేయండి. సో ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అరటి చెట్టుకు కావాలి, ఆల్మోస్ట్ అలా అన్నీ చేసుకున్నాం. ఇప్పుడు పండ్లు కావాలి కాబట్టి పండ్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఆప్షన్, మీకు పండ్లు కావాలి అంటే చేసుకోవచ్చు, లేదంటే ఒట్టి అరటి పిలకలు పెట్టుకోవచ్చు. సో ఇదనమాట, ఇది కొద్దిగా లుక్ బాగుంటుంది. ఇది వచ్చి స్టాకింగ్స్ అని మనకి ఏ క్రాఫ్ట్ షాప్స్లో అయినా దొరుకుతాయి, ఫ్యాన్సీ షాప్స్లో కూడా ఉంటాయి. సో ఆ స్టాకింగ్స్ని తెచ్చుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో. ఇది జస్ట్ ఒక క్లాత్ లాగా ఉంటుంది, సన్న నెట్ క్లాత్ లాగా అనిపిస్తుంది. సో ఇలాగా ఒకటి సపరేట్గా తీసేసుకొని దాన్ని మనకి ఏ సైజ్ కావాలో అరటిపండు ఆ సైజ్కి తగ్గట్టు మనం కట్ చేసుకోవాలి. నాకు చిన్నవే సరిపోయినాయి, సో అందుకని నేను దీన్ని 3 చేసుకున్నాను. మీకు కొంచెం పెద్దవి కావాలంటే 2గా కట్ చేసుకోవచ్చు. ఇది బాగా ఎక్స్పాండ్ అవుతుంది, సో అందుకని మీరు చూసి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. సో దీనికి మనం క్లోజింగ్ ఉండాలి కాబట్టి 2 సైడ్లు ఓపెన్ లేకుండా ఒక సైడ్ కార్నర్ పట్టుకొని ఇది దారంతో నీట్గా కట్టేసుకోవాలి, గట్టిగా కట్టేసుకోండి. సో ఇలా అన్నీ కట్టేసుకొని ఒక సైడ్ మాత్రమే మనం క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ లోపల ఉంది కదా మనం కట్టింది, అది లోపలికి వెళ్ళాలి, పైకి నార్మల్గా ఉండాలి. సో అలా అన్నీ కట్టేసుకొని పట్టేసుకోండి రెడీగా. సో ఇప్పుడు ఇదేంటంటే బైండింగ్ వైర్స్, వీటిని చిన్న అంటే ఒక 3-4 ఇంచెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని అరటిపళ్ళు కావాలో కౌంట్ చేసి ముందుగానే ఈ స్టాకింగ్స్ కట్ చేసి పెట్టుకొని అండ్ ఈ వైర్లు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ మనకి కాటన్ కూడా కావాలి. ఒకవేళ మీ దగ్గర కాటన్ దొరకకపోతే స్పాంజ్ అయినా తీసుకోండి. స్పాంజ్ లేని వాళ్ళు కాటన్ని ఉపయోగించవచ్చు. కాటన్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి అది యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా చిన్నగా అంటే దానిలో స్టఫ్ చేసేదానికి అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా స్టఫ్ చేసుకోవడానికి ఎంత కావాలో, ఎంత సైజులో అరటిపండు కావాలో అంత సైజులో మనం కాటన్ని దానిలో స్టఫ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం సిలిండ్రికల్గా చేసుకొని ఇద్దండి స్టాకింగ్. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎక్స్పాండ్ అవుతుందో. సో ఇలా దాన్ని లోపల పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా ఈ కమ్ము ఉంది కదా, ఆ కమ్మికి దాన్ని పెట్టుకొని దాని లోపల స్టఫ్ చేసేయాలి. సో ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టాకింగ్ని బాగా లాగేసి కొద్దిగా టైట్గా కట్టేసేయండి. కట్టేసి మనం షేప్ ఎప్పుడైనా ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. అంటే కొంచెం ఇట్లా రోల్ చేస్తున్నట్టు కనుక చేస్తే అది కొద్దిగా పొడుగ్గా వస్తుంది. షేప్ గురించి మీరు మర్చిపోండి. బట్ ద థింగ్ ఈస్ లైక్ మీ స్టఫింగ్ కరెక్ట్గా ఉండాలి. అంటే కొంచెం కాటన్ మరీ ఎక్కువ పెట్టేసి మరీ తక్కువ పెట్టేసి అట్లా చేయొద్దు. కొంచెం కరెక్ట్గా చూసుకోండి అరటిపళ్ళు ఏ సైజ్ కావాలి అనేది. ఇది టైట్ చేయడం మాత్రం కరెక్ట్గా టైట్ చేయాలి. సో ఇలా అనేస్తే కొంచెం పొడుగ్గా వస్తుంది మీకు. సో చూస్తున్నారు కదా. అండ్ అరటిపండు షేప్లో కావాలంటే మనం ఇట్లా వంచుకోవాలి. ఇట్లా వంచుకుంటే మనకి కొద్దిగా ఆ షేప్ అట్లా వస్తుంది, కర్వ్ లాగా వస్తుంది. చూస్తున్నారు కదా. సో ఇలా అన్నీ తయారు చేసుకొని మీకు ఎన్ని కావాలో అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం అసెంబుల్ చేసేది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం అరటిపండు పార్ట్ చేసేసాం కాబట్టి దానికి కొద్దిగా ఇంకా అరటిపండు ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఎడ్జ్లో కొంచెం బ్రౌన్ కానీ బ్లాక్ కలర్ కానీ ఇలాగా స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసుకొని పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో అరటిపండు లుక్ రావడానికి చిన్నవి అట్లాంటివి చేస్తే బాగా వస్తాయి. సో ఇదనమాట. సో ఇప్పుడు అన్నీ అలాగే తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ వైర్ని తీసుకొని మనం అంటే ఈ కమ్మిని తీసుకొని ఇలాగా మన అరటిపళ్ళని గెలలాగా తయారు చేయాలి.
సో దీన్ని కొంచెం ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏ మోడల్లో కావాలో ఆ మోడల్లో అరటి గెల వస్తుంది. సో చూస్తున్నారు కదా. సో ఇలాగా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, అంటే తిప్పుకుంటూ వెళ్తే మీకు అది టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు 2 and 5 పెట్టాను. సో ఇట్లా మీకు ఎలా కావాలో, ఏ షేప్లో అరటి గెల కావాలో ఆ షేప్లో వస్తుందన్నమాట. మీకు ఈ వైరు ఇది కష్టం అనుకుంటే మనం మొత్తం టై చేసుకున్న తర్వాత అరటిపళ్ళని అన్నిటిని ఒకటి వెనుక ఒకటి దారం, సూదిలో నుంచి దారంలోకి స్ట్రైట్గా ఎక్కించేసుకోండి. అప్పుడు ఒక మాలలాగా వస్తుంది కదా, దాన్ని మనం అరటి పిలకలకి చుట్టేసుకోవచ్చు. చూసారు కదా అరటిపండు గెల ఎంత క్యూట్గా ఉందో, బుజ్జి బుజ్జి అరటిపండ్లు. సో ఇప్పుడు దీన్ని కమ్మి కనిపించకుండా మనం కవర్ చేసుకోవాలి. ఇందాక నేను చూపించాను చూడండి, గ్రీన్ కలర్ టేప్ లాంటిది. సో దాంతో మనం దీన్ని కవర్ చేసుకోవాలి. కమ్మిలా కనిపించకుండా మనం ఫుల్ కవర్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ క్రేప్ పేపర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, దాంతో అయినా చుట్టేసుకోండి. ఇలా దాని చుట్టూ రోల్ చేస్తూ కొంచెం టైట్గా పట్టుకొని మొత్తం ప్యాక్ చేసేసేయండి. కనిపించకుండా వైర్ ప్యాక్ చేసేసుకో. ఇప్పుడు అయిపోయింది. చూసారు కదా అరటిపండు గెల రెడీ. ఇప్పుడు 2 రెడీ అయిపోయాయి కదా, ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వాటన్నిటిని మనం అసెంబుల్ చేసుకొని ఫిక్స్ చేసుకొని అరటి పిలకలాగా తయారు చేయాలి. సో ఆకులు ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకోండి మొత్తం. సో ఇప్పుడు ఈ చిన్నది తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ఉంటాయి కదా, సో అవి చిన్నవి తీసుకొని ఇప్పుడు దీనికి అతికిచ్చేసుకోవాలి. వీటిని మధ్యలో కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి, అంటే మనం పేస్ట్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్ చిన్న వాటికి రెండింటికి నేను ఆ వెనక కాడ లాంటిది ఇవ్వలేదు, అంటే వాటికి అవసరం లేకుండా స్ట్రైట్గానే ఉంటే సరిపోతుంది, అందుకే ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవడానికి గ్లూని అప్లై చేసుకోవాలి, అంటే గమ్ని అప్లై చేసుకొని దాన్ని చిన్నగా అతికించుకుంటూ మనకి ఎలా కావాలో అలా అతికించుకుంటూ నీట్గా రావాలి. బట్ ఇది కొద్దిగా ఆరేది కష్టమవుతుంది, మీరు ప్లేస్ చేసేటప్పుడు అతికిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అతికించుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని, అంటే మనం ఇది వదిలేయగానే మీద కింద పడిపోతుంది కదా, సో అందుకని దాని సపోర్ట్ కోసం దారంతో అయినా టై చేయండి, లేదు అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోండి. రబ్బర్ బ్యాండ్ వేస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అదే దారం కడితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది ఎలాగైనా పేపరే కదా, ఎక్కువ గట్టిగా ఉన్నా లేదా పిచ్చి పిచ్చిగా డిస్టర్బ్ చేసినా చినిగిపోతుంది. సో బట్ దీనికి కూడా ఫెవికాల్ కొద్దిగా ఎక్కువ వేసి నీట్గా మనకి ఎక్కడెక్కడ ఎట్లెట్లా కావాలో ఆకులు అట్లా అతికిచ్చేసుకుంటూ రావాలి. బట్ ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటూ సెన్సిటివ్గా నైస్గా స్మూత్గా హ్యాండిల్ చేయండి. అంటే ఈ పేస్ట్ చేయడం కానీ అలాంటివి కొద్దిగా పేపరు కదా, సో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటూ నీట్గా చేసుకుంటూ వచ్చేస్తుంది. సో ఇదిగోండి ఇట్లా మధ్య మధ్యలోకి ఎట్లా మన అరేంజ్మెంట్ మనకి ఎట్లా కావాలనుకుంటున్నామో అలా చేసుకోవాలన్నమాట. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. పైది ఒక డైరెక్షన్లో, సెకండ్కి వచ్చేసరికి ఇంకొక డైరెక్షన్లో అట్లా పెట్టుకుంటూ మనం చూసుకుంటూ ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. అండ్ ఎట్లా పడితే అట్లా డీల్ చేయకండి, ఎందుకంటే ఊడిపోతాయి ఆకులు, అప్పుడే పచ్చిగా ఉంటుంది కదా అంటే గమ్ము. సో అందుకని డ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఉంటుంది, అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో ఇలా ఫైనల్గా ఉంటుంది. అండ్ ఇంకొంచెం మనము ఇందాక రోల్ చేసుకున్నాం కదా పేపర్ని, చార్ట్ పేపర్ని సన్నగా, సో అలాగా కొద్దిగా లావుగా రోల్ చేసుకొని దాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత దాన్ని మనం ఆ లుక్ ఇవ్వాలి కదా, న్యాచురల్ లుక్ ఇవ్వాలి కాబట్టి అక్కడక్కడ మీరు ఆ లీవ్స్ని కొంచెం బెండ్ చేసినట్టు చేయండి, సో దట్ మనకి ఆ లుక్ వస్తుంది కరెక్ట్గా. అండ్ లోపల మనం పెన్సిల్తో గీసాం కదా ఆకుకి,
ఆ టెక్స్చర్ కూడా బాగా కనిపిస్తుంది. చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి, కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. పేపర్ కాబట్టి చినిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇది కొద్దిగా థిక్గా ఉంటుంది చార్ట్ పేపరు, అయినా కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో ఇదంతా ఇలా చేసిన తర్వాత మనం ముందుగా రబ్బర్ బ్యాండ్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కట్ చేసేసుకోండి. మ్యాక్సిమం గ్రీన్ వేసుకునేదానికి ట్రై చేయండి, దొరకకపోతే రెడ్ అట్లా వేసుకోండి. గ్రీన్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, వదిలేసినా ఏం కాదు. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అరటి చెట్టు మన ఇంట్లోనే మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇదంతా చేసేసిన తర్వాత ఈ అరటి పండ్లని తగిలిచ్చేసుకోవాలి. ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేసుకోండి. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు వచ్చి మనం ఇదంతా పెట్టేసుకున్నాము, చినిగిపోతుందేమో, ఎట్లబ్బా స్టోర్ చేసుకోవడం అని అనుకోకండి, ఈజీ అది కూడా. సో మొత్తం నీట్గా జాగ్రత్తగా పైకి లేపేస్తే మొత్తం అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పైకి లేపేసి ఒక దారం వేసన్న కట్టేసుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో దగ్గరలో ఉన్న వినాయక చవితికి ఈ అరటి పిలకల్ని రెడీ చేసుకొని హ్యాపీగా మీరు పూజ చేసుకొని గణపతి ఆశీర్వాదాలు తీసుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.